తగ్గేదేలే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెజెంటేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కేల్, ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెజెంటింగ్ సర్టన్ scenes, and in terms of taking Pushpa 2 to next level from Pushpa 1. అస్సలు తగ్గేదేలే ఇన్ టర్మ్స్ ఆఫ్ అల్లు అర్జున్ విశ్వరూపం ప్రెజెంటేషన్. అండ్ సుకుమార్ గారు అల్లు అర్జున్ని ఒక 2-3 ఎపిసోడ్స్లో మెయిన్గా జాతర ఎపిసోడ్, ఇంట్రడక్షన్ ఎపిసోడ్ అండ్ లాస్ట్లో క్లైమాక్స్ సీన్లో ఉన్న ఒక ఎపిసోడ్ అండ్ క్లైమాక్స్ ఫైట్లో వాడుకున్న చూపించిన ఎపిసోడ్స్లో అస్సలు తగ్గేదేలే అనమాట. కానీ స్టోరీ విషయంలో మెయిన్గా లాస్ట్ 1 hour ఆఫ్ దిస్ మూవీ కొంచెం రెగ్యులర్ టెంప్లెట్ ఫార్మాట్లోనే పడిపోయిందేమో అని నాకైతే అనిపించింది. సుకుమార్ గారు పార్ట్ 1 నుంచి పార్ట్ 2కి ఈ మూవీని షిఫ్ట్ చేస్తూ పార్ట్ 2ని ఎలా అయితే కంటిన్యూ చేయాలో ద రూల్ అని ఎలా అయితే చెప్పారో ఆ రూల్ కి డెఫినేషన్ ఓపెనింగ్ సీక్వెన్స్ లోనే ఫస్ట్ 15 minutes ఆఫ్ దిస్ మూవీలోనే ఒక అమేజింగ్ సీన్ తో ఆ రూల్ ని మనకి డిఫైన్ చేస్తారనమాట. ఈ స్టోరీ స్టార్ట్ అవడం కూడా ఈ సెకండ్ హాఫ్ మొత్తం రన్ అవడానికి కూడా ఒక చిన్న రీజన్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ రీజన్ తో ఈ సినిమా స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ 1 hour ఆఫ్ దిస్ మూవీలో సుకుమార్ గారి రైటింగ్ కనిపించే సీన్స్ ఒక 2-3 పడినాయి. అసలు సూపర్ సీన్స్ విత్ సూపర్ రైటింగ్ అండ్ డైలాగ్స్ విత్ వెరీ గుడ్ ప్రెజెంటేషన్ అండ్ యాక్టింగ్ బై మన అల్లు అర్జున్ గారు అన్నట్టు ఆ సీన్స్ ఉంటాయి. దాని తర్వాత మూవీ కొంచెం స్లో అయిందేమో ఫస్ట్ హాఫ్ లో, బికాస్ మెయిన్లీ మన ఫహద్, మన షికావత్ సాబ్ యాక్చువల్ గా ఫస్ట్ హాఫ్ లో తెగ పీకేసినట్టు నాకైతే అనిపించలేదు. ఏడ్రా బాబు మన షికావత్ అనుకునేటప్పటికే కొంచెం డల్ అయిన ఎపిసోడ్ ని ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ నుంచి ఇంటర్వెల్ సీక్వెన్స్ వరకు సూపర్ గా మన సుకుమార్ గారు కొన్ని ఎక్స్ట్రాడినరీ డైలాగ్స్ అండ్ సీన్స్ అండ్ సూపర్ పర్ఫార్మెన్సెస్ అగైన్ బై మన అల్లు అర్జున్ గారు. ఇక్కడ ఫాఫా కూడా ఎక్కడ వదలలేదు. సో అలాంటి పర్ఫార్మెన్సెస్ తో ఒక మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ నే మనకి ఇస్తూ మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ని, కొంచెం హై ఇచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని, సీన్స్ ని పెట్టుకొని ఫస్ట్ హాఫ్ ని మనకి కొంచెం డల్ అయిన ఆ ఎపిసోడ్ ని పక్కన పెట్టేస్తే బాగానే కమర్షియల్ గానే, ఎంటర్టైనింగ్ గానే, పవర్ఫుల్ గానే ప్రజెంట్ చేశారు అని అనిపించింది. సెకండ్ హాఫ్ యాక్చువల్ గా సూపర్ సీన్స్ ఒక 2-3 ఖచ్చితంగా ఉన్నాయి. జాతర ఎపిసోడ్స్ అయితే పిచ్చి పీక్స్, పూనకాలు అనేటట్టు అల్లు అర్జున్ గారు కానీ, అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సుకుమార్ గారు ఆ ఎపిసోడ్ ని ప్రెజెంట్ చేసిన విధానం కానీ, ఆ టోటల్ ఎపిసోడ్ టాక్ ఆఫ్ ది టౌన్ ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అనేటట్టు ఉంటది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ రేంజ్ ఆఫ్ స్కేల్ ఉంది ఆ సీన్ లో అని చెప్పొచ్చు. దాని తర్వాత ఫస్ట్ హాఫ్ కి కనెక్ట్ చేస్తూ సెకండ్ హాఫ్ కి కంటిన్యూ చేస్తూ ద క్లాష్ బిట్వీన్ మన షికావత్ అండ్ పుష్పరాజ్ అవి బానే ఉన్నాయి. ఆ సీన్స్ బానే తీసుకొచ్చారు అండ్ ఆ ఎపిసోడ్స్ ని కొంచెం పవర్ఫుల్ గానే, ఇంట్రెస్టింగ్ గానే, ఎంటర్టైనింగ్ గానే అక్కడక్కడ ఆ కామెడీ బిట్ ని ఎక్కడ మిస్ అవ్వకుండా కొన్ని మంచి డైలాగ్స్ పడుతూ ఆ ఎంటర్టైన్మెంట్ ని కూడా మిస్ అవ్వకుండా తీసుకొచ్చారు సుకుమార్ గారు. సెకండ్ హాఫ్ లో ఈ ఎపిసోడ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎపిసోడ్స్ అండ్ ఈ సినిమాకి స్టార్ట్ అయిన ఎపిసోడ్ కి ఆ కన్క్లూజన్ అదంతా అయిపోయిన తరువాత ఇంకా ఈ మూవీని ఎమోషనల్ యాంగిల్లోకి తీసుకెళ్లిపోవాలి అండ్ ఫస్ట్ పార్ట్ లో పుష్పరాజ్ పడే ఆ పెయిన్ కి ఒక స్ట్రాంగ్ రిలీఫ్ ఇవ్వాలి అనేటట్టు లాస్ట్ 1 hour లో డిసైడ్ అయిపోయారు మన సుకుమార్ గారు. ఎందుకంటే లాస్ట్ 1 hour లో ఈ సినిమా ఒక రెగ్యులర్ టెంప్లెట్ ఫార్మాట్ లోనే వెళ్ళిపోయింది. అక్కడ ప్రెజెంటేషన్ కొంచెం డిఫరెంట్ గానే ఉంటది. క్లైమాక్స్ సీన్ లో మన సుకుమార్ గారు అల్లు అర్జున్ గారిని పిచ్చిగా ఇబ్బంది పెట్టి ఒక సూపర్ పర్ఫార్మెన్స్, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్ అక్కడ చూపించారు. కానీ ఆ టోటల్ ఎపిసోడ్ ఆఫ్ ద టెంప్లెట్ కొంచెం రొటీన్ గానే అనిపించినట్టు నాకైతే అనిపించింది. లాస్ట్ లో ఆ ఎమోషనల్ టచ్ తో, ఆ ఎమోషనల్ సీన్స్ లో అల్లు అర్జున్ గారు ఫెంటాస్టిక్ గా పర్ఫార్మ్ చేసి మొత్తానికి ఈ సినిమాకి ఒక కన్క్లూజన్ అయితే ఇచ్చారు. ఇన్ రెగ్యులర్ ఫార్మాట్ కన్క్లూజన్ లాగానే ఆ కన్క్లూజన్ ఇచ్చారు అని అనిపించింది అనమాట. ఓకే పార్ట్ 3 ఉందన్నమాట. ఓకే పార్ట్ 3 లో ఇప్పుడు మన పుష్పరాజ్ ఏం చేస్తాడన్నమాట అనే కైండ్ ఆఫ్ ఒక ఫీలింగ్ తో మనం బయటకు వస్తాం. కానీ ఒక ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్ తో అయితే బయటకు వస్తాం ఆ పార్ట్ 3కి పడిన ఆ సీన్ ని చూసి అని నాకైతే అనిపించలేదు. మన అల్లు అర్జున్ విశ్వరూపం పర్ఫార్మెన్స్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పుష్పరాజ్ అనే క్యారెక్టర్ ని అలా వెనకాల స్టాంప్ వేసినట్టు మన కంట్రీలో ఒక స్టాంప్ వేసి వదిలిపెట్టారు మన సుకు అండ్ అల్లు అర్జున్ గారు ఆఫ్టర్ సీయింగ్ దిస్ పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ మూవీ అని
ఖచ్చితంగా చెప్పొచ్చు. శ్రీవల్లి క్యారెక్టర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఆ సీన్స్ ఏమైనా ఓవర్ డూ అవుతాయేమో అనుకున్నాను, కానీ సుకుమార్ గారు చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ శ్రీవల్లి క్యారెక్టర్ ని, శ్రీవల్లికి మన పుష్పరాజ్ కి మధ్యలో ఉన్న ఆ కెమిస్ట్రీని చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అండ్ మన రష్మికకి కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ సీన్ ఒకటి పడింది అనమాట ఈ సినిమాలో. ఆ సీన్ లో అయితే చితక్కొట్టి కుమ్మి అవతలేసింది ఆ సీన్ ని అని చెప్పాలి. షీ డిడ్ అ గ్రేట్ జాబ్ అండ్ దర్ కెమిస్ట్రీ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. ఫఫా డిడ్ అ గ్రేట్ జాబ్, నో డౌట్ అబౌట్ ఇట్. సూపర్ గా పర్ఫామ్ చేశాడు. ఫఫాని ఇంకా కొంచెం పవర్ఫుల్ గా, ఇంకా కొంచెం రూత్లెస్ గా చూపించి ఆ క్లాష్ ఇంకొంచెం స్ట్రాంగ్ గా పెట్టి ఆ లాస్ట్ 1 hour or 45 minutes ఆ రెగ్యులర్ టెంప్లెట్ ని ఈ క్లాష్ తో ఇంకొంచెం మిక్స్ చేసి ఉంటే ఇంకా బెటర్ గా ఉండేదేమో అనిపించింది. రావు రమేష్ గారు కానీ, జగపత్ బాబు గారు కానీ, వీళ్ళందరూ దే డిడ్ దేర్ బెస్ట్. మన మచ్చా క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో ఆయన అలా ఉండి మంచి కామెడీ టైమింగ్ లో కొన్ని డైలాగులు వాడడానికి పుష్పకి ఒక మంచి ట్యాగ్ లాగా ఆయన ఈ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బాగానే యాక్ట్ చేశాడు అని చెప్పాలి. అండ్ మన అనసూయ అండ్ సునీల్ క్యారెక్టర్స్ లో అనసూయకి ఏదో అక్కడక్కడ మధ్య మధ్యలో హై హై అని చెప్పి అరిచే డైలాగులు 2-3 ఉన్నాయి, కానీ సునీల్ ని మాత్రం కంప్లీట్ గా ఈ సినిమాలో డౌన్ ప్లే చేసేసారని నాకైతే అనిపించింది. మన దేవిశ్రీ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని నేను ఇంట్రడక్షన్ షాట్ లో అయితే భయంకరంగా మిస్ అయ్యాను. బట్ సాంగ్స్ పరంగా, మిగతా చోట్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా ఎవరు ఏది కొట్టారో మనకు తెలియదు, కానీ మొత్తానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ అప్ టు ద మార్క్ ఇన్ సో మెనీ సీన్స్. క్లైమాక్స్ అండ్ ఆ జాతర ఎపిసోడ్ లో మాత్రం పోనకాలు కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఉంది. ఈ సినిమాలో మనకి కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. మన సుక్కు గారి స్టైల్ ఆఫ్ రైటింగ్ అండ్ సుక్కు గారి స్టైల్ ఆఫ్ సీన్స్ ఫస్ట్ హాఫ్ లో, సెకండ్ హాఫ్ లో మనకి డెఫినెట్ గా కొన్ని సీన్స్ కనిపిస్తాయి. శ్రీవల్లి పుష్పరాజ్ మధ్యలో బ్యూటిఫుల్ కెమిస్ట్రీ ఉంది. ఫఫా అండ్ పుష్పరాజ్ మధ్యలో కొన్ని మంచి కాన్ఫ్రంటేషన్ సీన్స్ ఉన్నాయి. అన్నిటికన్నా మించి మన అల్లు అర్జున్ గారి సూపర్ ఫెంటాస్టిక్ ఫినామినల్ పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ సుక్కు గారి ఎఫర్ట్ ఈ సినిమాలో మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కనిపిస్తూనే ఉంటది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెజెంటింగ్ పుష్ప 2 ఫ్రమ్ పుష్ప 1 టు పుష్ప 2 అనమాట. ఇవన్నిటిని పక్కన పెట్టేస్తే ఏదో అవుట్ ఆఫ్ ద బాక్స్ స్టోరీ చూసేస్తాం, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సూపర్ హైలో ఉంటది సినిమా అని కాకుండా దేర్ విల్ బి హైస్ అండ్ లోస్ ఇన్ దిస్ మూవీ విచ్ వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు వాచ్ అన్న కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ తో కనుక వెళ్తే, పుష్పరాజు స్టాంప్ చాలా గట్టిగానే వేశారు కదా మన అల్లు అర్జున్ గారు, సుక్కు గారు ఆన్ ద నేషన్. ఇంకా బాక్స్ ఆఫీస్ బానే షేక్ చేస్తారు కదా ఇప్పుడు వీళ్ళు ఈ కాంబినేషన్ తో అనుకుంటూ మీరు థియేటర్ లోంచి బయటకు వచ్చే ఛాన్సెస్ పుష్కలంగా ఉంటాయి అనేది నా ఫీలింగ్ అనమాట. సో మొత్తానికి మన స్టేట్స్ లో ఎలా ఉంటుందో కానీ ఈసారి మాత్రం బాలీవుడ్ లో ఈ సినిమాకి రెస్పాన్స్ మామూలుగా ఉండదు, అస్సలు తగ్గేదే రేంజ్ లో ఉంటది. బికాస్ వాళ్ళకి కొన్ని సీన్స్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తాయి. మీకు ఈ సినిమా ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చా. అస్సలు తగ్గేదేలే, ఈ సినిమా చూడాలి అనుకుంటే తగ్గకుండా వెళ్ళి సినిమాని చూసేయచ్చు మీరు హ్యాపీగా. అదనమాట సంగతి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.